మనందరం అంతే ఏమన్నా ఎర్రి పూలు మనం చెమ్మ చెక్క నీ కేక్ నాకే నా కేక్ నువ్వు తీసుకో అంటే ఇద్దరం ఒకరికొకరు నాక్కోవాలా కేక్ కావాలా నీ కేక్ కావాలా నా కేక్ కావాలా అడగాలి ఉషా కేక్ కావాలా కత్తర్ పాప కేక్ కావాలా ఎవరి కేక్ కావాలి మా కేకులు బాగుంటాయి ఫ్రెండ్స్ కేక్ కావాలా ఈ కేక్ కావాలా నాదా ఏముందా నేను ముసలి పువ్వు కావాలి ముగ్గురు ఎవరు బాగున్నారు కామెంట్ చేయండి నేనంటే చింపురు మొహం దాన్ని మా ఓడు నైట్ తేంది ఎత్తను అది రాస్తాను పట్నం వచ్చిన ప్రతిభతలం మానం ఉండాలి కానీ మీ ముగ్గురు ముగ్గురు బయట వాళ్ళ ఎవరితో ఎంజాయ్ చేయడానికి వేరు మనందరం అంతే ఏమన్నా ఎర్రి పూలు మనం పువ్వులు అంటే ఏంటే అయ్యే పువ్వులు ఈ పువ్వు ఈడ నా పెట్టి తాళం తీర్చి అబ్బు చాలా జ్యోతి ఫస్ట్ అంటే ఏంటి జ్యోతి ఇచ్చుకోవట్లేదు అని అడుగుతాను అంతే అరటి పండు గట్టిగున్నది అది నోట్లో నా పెట్టుకుంటే నాటు పాపా ఏం చేయాలని ఆలోచిస్తున్నాను కానీ ఏం తొయ్యట్లేదు ఉషా లక్ష్మమ్మ ఫోన్ చేస్తే అది ఎత్తుతుంది అది ఉడుతుందో ఏంటో ఏమో ఏ పార్టీలో ఉందో ఏ పబ్లో ఉందో అది పబ్బుకి వెళ్ళిద్దా మరి పబ్బులో డ్యాన్స్ చేసి అని పెట్టిందిగా లక్ష్మమ్మ నిజవల్ల ఫోన్ ఎత్తలేదు లక్ష్మమ్మ దాన్ని ఏమనాలి ఫ్రెండ్స్ చెప్పండి ఉషా నాకేం తొయ్యట్లేదు ఉషా ఏం చేయాలి ఉషా ఏం చూస్తే బాగుంటుంది చెప్పు నీ కేక్ నాకే నా కేక్ నువ్వు తీసుకో అంటే ఇద్దరం ఒకరికొకరు నాక్కోవాలా ఇది నా అమ్మ జీవితం ఇద్దరిద్దరు నాకుంటే ఏం బాగుంటది లక్ష్మమ్మ కేక్ నాకితో కొత్తవా వీడియో కాల్ ఎత్తు నువ్వు దాని పని మెస్ట్ కొట్లో కూర్చొని బరి మేకినట్టు మెక్కుతుంది అవును మనందరం అంతే ఏమన్నా ఎర్రి పూలు మనం పువ్వులు అంటే ఏంటే అయ్యే పువ్వులు ఈ పువ్వు ఈడ అది పువ్వు అని ఇప్పుడు వరకు నాకు తెలియదు ఫ్రెండ్స్ కేక్ కావాలా నీ కేక్ కావాలా నా కేక్ కావాలా అడగాలి ఉషా కేక్ కావాలా కత్తర్ పాప కేక్ కావాలా ఎవరి కేక్ కావాలి మా కేకులు బాగుంటాయి ఫ్రెండ్స్ మన కేకులు బాగుంటాయి అన్నీ చెప్పాలి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా కేకులు ఇద్దరు ఎవరికి ఓటేస్తారు నాకైతే ట్రెండింగ్ ఉషాకే వేస్తారు నాకేముంది కత్తెర పాప ఎప్పటికైనా కత్తెర పాప ఉన్న క్రేజ్ నాకెక్కడది నేను ఈ మధ్యన వచ్చిందని ఫ్రెండ్స్ ఉషా ట్రెండింగ్ అవుతుంది కాబట్టి ఉషాకే వస్తాయి నాగా అవును నేను ఎప్పుడో రాంగ్ నీకున్న క్రేజ్ మాకు ఎక్కడది పాప చెప్పు నీకున్న చెల్లి నువ్వే క్రేజ్ చెల్లి నీకున్న అందం నీకున్న హెయిర్ స్టైల్ నీకున్న కేక్ నాకెక్కడుంది నీకు ఉంది ఉషా నీ హెయిర్ ఇప్పుడు వచ్చిదా పేరు లేదు నాకు ఏమీ లేదా నాకేముంది బొచ్చు తప్ప నీకు ఇది ఉంది కింద కేక్ అయితే నీ కేక్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు చెప్పు నాకు ఉన్నారా ఉంటారు ఎందుకుంటారు నా కేక్ ఒక్క ఫ్యాన్ కూడా నేను వస్తారు ఫ్యాన్స్ వస్తారు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నావుగా ఉషా కేక్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఫాలో మీ ప్లీజ్ కామెంట్ ఉషా కేక్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ప్లీజ్ టెల్ మీ నాకు తెలీదు ఇప్పుడు పాప చెప్తుంది మేమిద్దరం పద్దాడు ఒక వీడియో పెడతాం మా కేక్ కావాలా మీ కేక్ కావాలా పెడతాం అక్క చెల్లిను ఒక్క నిమిషం నేను అక్క అది అక్క నేను చెల్ల నాకే తెలుస్తలేదు ఇద్దరు అక్క ఎవరో చెల్లి ఎవరో ఏంటో మేము ఫ్రెండ్స్ మరి చెప్పుకోండి మీరే ఇద్దరం ఆంధ్ర వాళ్ళమే మేము గోదావరి అంటారు కాబట్టి గోదావరి వాళ్ళం మాకే ముచ్చట్లు వస్తాయి బయట వాళ్ళకి రావు ఏంది బాగున్నారా బాబోయ్ మేము చాలా బాగున్నామండి గోదావరి మీరు బాగున్నారండి మా ఇంటికి వచ్చేయండి సంక్రాంతికి మా ఇంటికి వచ్చేయండి జంతువులు అప్పడాలు అరిసెలు చెగొడులు కజ్జికాయలు అన్ని అవి తినొచ్చు కేక్ కూడా తినొచ్చు స్పెషల్ కేక్ నాకండి అది ఒత్తుకొని తింటాంటే
మెత్తగున్నది కేక్ నాకండి ఎవరు కేక్ నాకుతారు చెప్పండి నాకు తెలిసి పాపకే ఫ్యాన్స్ కేక్ నాకడం కోసం ఉషా కేక్ నాగుతారు నీ నడుము ఇప్పటికి ఎంత స్లిమ్ గా ఉంది అంటే పాపదే నీ నడుమే అందుకు దీనికి పట్టు ఉండదో నాకైతే కొంచెం బరిలా ఉన్నాను నువ్వే బాగుంటావు పాప లేదు. నీకు అది అర్థం అవ్వట్లేదు పాప నీకు ఎంత చెప్పినా నువ్వే బాగుంటావు నువ్వు బాగుంటావు నువ్వు బాగుంటావు ఎవరినన్నా మధ్యలో తీసుకొద్దాం ఇద్దరు మధ్యలోకి నీ నీ పువ్వు కావాలా నా పువ్వు కావాలా నీ కేక్ కావాలి నా కేక్ కావాలి ఎవరిని తీసుకొద్దాం జ్యోతక్కని పిలుద్దాం జ్యోతక్క ఏం చేద్దాం ఆమెకి ఉన్నదే అదే పువ్వు ఆ పువ్వుకి ఏమొచ్చిద్ది ఆ పువ్వు ఏం మాట్లాడలేదు ఆ పువ్వు ఇలా చూద్ద పైకి పర్లేదు దానికి వస్తాయి మాటలు ఆ పువ్వుని పిలుద్దాం ఉండు లెట్స్ మీట్ కమాన్ దా కూర్చో ఇక్కడ కూర్చో ఇప్పుడు ఇంకో కేక్ వచ్చిందండి ఇప్పుడు వచ్చింది ఇంకో కేక్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మేము వచ్చేసాం ఇప్పుడు ఈ కేక్తో మాట్లాడదాం ఈ కేక్ కావాలా ఈ కేక్ కావాలా నాదా ఏముందా నేను ముసలి పువ్వు నువ్వే ఉన్నావు ఇదిగో ఈమె పాప నేను పాపనా నువ్వే పాప నేను సరే ఫ్రెండ్స్ ముగ్గురులో ఎవరు పాపలు ఎవరు పెద్దోళ్ళో చెప్పండి అలా కాదు ఫ్రెండ్స్ ఇది చిన్న పిల్ల ముగ్గురులో ఎవరు కేక్ కావాలి ముగ్గురులో ఎవరు బాగున్నారు కామెంట్ చేయండి నేనంటే చింపురు మొహం దాన్ని ఈవిడంటే గ్లామరస్ బ్యూటీ ఏమో అంతే వీళ్ళందరూ అందం ముందు నాది ఎంత బిస్కెట్లో ఫ్రెండ్స్ అందంగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా నేను అందంగా ఉన్నా అని చెప్పారు బాగోరు కాబట్టి వాళ్ళు అందంగా ఉన్నారు అని అలా ఆహా ఏమో నైట్ తేనె కాదు అది కేక్ రాసుకుంటుంది ఫ్రెండ్స్ మొహానికి అందుకే ఎంత అందంగా ఉంది నైట్ తేనె కాదు అది కేక్ రాసుకుంటుంది ఫ్రెండ్స్ మొహానికి అందుకే ఎంత అందంగా ఉంది ఏం కూడా రాస్తుంది ఈ మధ్యన పాప కూడా రాస్తుంది పాప పర్లేదు మొట్టేలు వస్తుంది నేనేం రాయను ఇది మొట్టలు కాదే పీరియడ్ నేనేం క్రీమ్ రాతాను అంటే మా ఓడు నైట్ తేనె తెస్తాను అది రాస్తాను అది అయిపోయిన తర్వాత వచ్చింది తేనె జ్యోతి కొంచెం పాపకు కొంచెం నువ్వే రాసుకోవాలి అంటే ఇప్పుడు ఒప్పుకుంది బయటపడింది అంటే వీళ్ళిద్దరు వాళ్ళ ఓడి కేక్ మీ ఇద్దరు రాసుకున్నారు కదా మీ ఎవరి లవర్ కేక్ వాళ్ళే రాసుకోండి ఎవరి లవర్ కేక్ వాళ్ళే రాసుకోండి అంతేనా కేక్ కావాలండి దేవుడా కేక్ తినే నేను ఇప్పుడు దాకా లేదు నువ్వేమనుకుని ఏ కేక్ అనుకో సరే ఇప్పుడు మీకు కేక్ కావాలా ఇంత కేక్ తీసుకొచ్చా సాస్ అంటారు కదా సాస్ తీసుకొద్దాం మన ముగ్గురం కట్ చేసి వాళ్ళకి పెడదాం పాపం వాళ్ళు కేక్ కోసం వెయిట్ చేస్తారు మన ఆడియన్స్ నిజంగా మేము అనే కేక్ ఏంటి తెలుసా మీరు అనుకున్న ఆ కేక్ మేము తినే కేక్ పట్టుకొస్తాం ఇప్పుడు కేక్ మీరు అంటారు బేకరీలలో కేక్ మస్తు డిజైన్లలో కేకులు దొరుకుతాయి పెద్ద చిన్న డిజైన్ లో దొరుకుతాయి ఆ కేకుల గురించే మాట్లాడుతున్నాం దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు మేము మమ్మల్ని తప్పుగా ఊహించుకోవద్దు మేము చాలా మంచి వాళ్ళము పట్నం వచ్చిన మంచిదని కాదు పట్నం వచ్చిన ప్రతి పత్రం పట్నం వచ్చిన ప్రతి ఉండాలి కానీ మేము ముగ్గురు బయట వాళ్ళ ఎవరితో ఎంజాయ్ చేయడానికి పేరు ఏ పిల్లలు వాళ్ళు కూడా వస్తారు మేము 6 పత్రికర్తలు దర్శనం ఇస్తాము మీరు చూడండి మా 6 దాంట్లో ఎవరి కేక్ కావాలో ఏ కేక్ తినే కేక్ మీరు అనుకునేది తప్పుడుగా బిహేవ్ చేస్తారు 6 బేకరీలు ఉన్నాయండి అవునండి గల్లీకి ఒక బేకరీ ఉంది అవును ఈమె బేకరీ ఆంధ్రాలో ఉంది నా బేకరీ రామతపూర్ లో ఉంది ఈమె బేకరీ యూసఫ్ గూడలో ఉంది ఏ బేకరీకి వస్తారో చెప్పండి రామతపూర్ లో రెండు బేకరీలు ఉన్నాయి ఫ్రెండ్స్ వన్ కత్తర్ పాప వన్ జ్యోతి ఇద్దరు రామతపూర్ లో బేకరీలు పెట్టుకొని నేను సింగిల్ గా ఉన్నా అక్కడ ఉండేదాన్ని నా బేకరీ కూడా మొత్తం తిప్పుతుందండి అక్కడ పెట్టింది బేకరీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ పనిస్తుంది అనమాట బేకరీలా అందరూ తెలుసు కదా మనం ఏమంటారు ఎగ్ పాపలు ఎగ్ అంటే నిజంగానే ఫ్రెండ్స్ మీకు నాకు డౌట్ వచ్చింది నేను నిజంగానే నా ఎక్స్ నా టమాటా నా ఎక్స్ ఫ్రెండ్స్ పిచ్చదా వెళ్ళిపోతా ఏమో వండు ఫ్రెండ్స్ ఇంకో పాప టమాటాలు ఫ్రెండ్స్ నేను టమాటాలు ఫ్రెండ్స్ ఎగ్ షాప్ పెట్టింది టమాటాల షాప్ పెట్టింది కొబ్బరి బండ షాప్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీడియోలో కొబ్బరి బండ ఓన్లీ కొబ్బరి బండ షాప్ ఫ్రెండ్స్ ఇంకా ఉంది ఆమె ఏ షాప్ అడుగుతాను ఉన్నది వీడియో కాల్ చేసి లక్ష్మమ్మ అని మాకు ఒక ఆమె ఉంది ఫ్రెండ్స్ 6 ప్రతిభతలో నా ముగ్గురు కనిపించాం ఇంకా ముగ్గురులో ఒక ప్రతిభతగా అయితే వీడియో కాల్ నెట్ ఆఫ్ లో ఉంది నెట్ ఆన్ చేయి ప్రతిభత నెట్ ఆఫ్ లో ఉంది
హాయ్ ప్రతిభత టాప్లో ఉంది. ఒకసారి ఆ ప్రతిభతను వీడియో కాల్ చేయమంటాను. పట్నం వచ్చిన ప్రతిభతలు 6గురిలో 3 ఉన్నాం ఫ్రెండ్స్. స్విచ్ ఆఫ్ పెట్టేసింది లక్ష్మమ్మ. దాన్ని ఏం చేయాలి ఫ్రెండ్స్ చెప్పండి. వద్దున ఇంకో ప్రతిభత చేద్దాం ఉంది. అసలు అమ్మో దానికి నోరెక్కువ ఫ్రెండ్స్. లక్కీ ఇప్పుడు ఇంతకుముందు పెద్ద ప్రతిభతకు ఫోన్ చేస్తే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంది. ఆమె బిజీలో ఉన్నది. ఎప్పుడో ఒకసారి ఇప్పుడు ఏమేమా ఇప్పుడు ఇవ రెండో ఏమా కాదే ఇక్కడ 3 4 5 ఇప్పుడు 5 వాళ్ళు పెద్దోళ్ళే మనం తర్వాత ఫస్ట్ పెద్దామ చేసాం. ఇప్పుడు సెకండ్ చేస్తున్నాం. సెకండ్ ఎత్తుదో చూద్దాం. ఏమైతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం బిజీ ఉంటారు నైట్ టైంలో కదా లవర్స్ తో బిజీగా ఉంటారు. మేమంటే మాకు చెప్పన్నా లేవు. మాకు ఓన్లీ మాకు లవర్స్ ఏం లేదు. ఎవడు లవ్ కూడా చెప్తలేడు. పాపకి ఆమె కూడా ఎత్తలేదు ఫ్రెండ్స్. మేము 3 ప్రతిభతలు శిరోమణులు. మా ముగ్గురికి లవర్స్ లేరు ఫ్రెండ్స్. పాపకి లవర్ లేడు. ఫస్ట్ పడుకుంటుంది. ఎన్ని రోజుల నుంచి ఫస్ట్ పడుకుంటున్నావు జ్యోతి? నువ్వు ఎన్ని రోజుల నుంచి పడుకున్నావు? నాకు లవర్ లేదు. ఫస్ట్ అంటే అన్నం తినుకున్న పాప ఏమనుకున్నా ఫస్ట్ విద్యని అడుగు చెప్తుంది. నేను మధ్యాహ్నం తిన్నా. నేను తిన్నాను మధ్యాహ్నం. ఏం కూర? పప్పు వేసుకున్నాను. అవునా? నువ్వేమి ఇస్తున్నావు? నేను నిన్న నుంచి అన్నం తిన్నా. ఫస్టే ఉన్నా. మధ్యాహ్నం ఇక్కడికి వస్తే రామంతపూర్లో పప్పు వేసి అన్నం పెట్టింది జ్యోతి. నాకు పెట్టింది పప్పు వేసి. నేను ఫస్ట్ అంటే ఆ ఫస్ట్ అడిగా. నువ్వే ఫస్ట్ అనుకుని కొడతాకు వచ్చాను అన్నాను. అది కాదు ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ అంటే లేదు ఫ్రెండ్స్, ప్రాంక్ చేస్తుంది. ప్రాంక్ కాదు, ఫస్ట్ అంటే ఏదో అనుకుంటుంది. పాప నాకు తెలియాలి ఫస్ట్. జ్యోతి ఫస్ట్ అంటే ఏంటి జ్యోతి? దెంగించుకోవట్లేదు అని అడుగుతాను అంతే. జ్యోతి నేను ఫస్ట్ అన్న, నేను ఆ మాట అన్న. ఫస్ట్ అంటే అన్నం అనుకుని 2 రోజులు ఫస్ట్ ఉంటావు అని అడిగాను. 2 రోజులు ఉంటారు, 1 రోజు పాసం ఉంటారు, 2 రోజులు పాసం ఉంటారు. నువ్వెన్ని రోజులు అంటావు పాప? అన్నం లేకుండా ఫస్ట్ ఎన్ని రోజులు అంటావు? నేనా? నేను ఫస్ట్ ఉండను. బాబుకి పాలు ఇవ్వాలి కదా. తింటది, రోజు తింటది. లేదులే, బాబుకి పాలు ఇవ్వాలి కదా, తింటానులే. పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం తినరు. ఎందుకంటే బాబుకి పాలు ఇవ్వాలిగా. నచ్చిన బాబు టాపిక్ ఎందుకు? నువ్వు అన్నం తినుకొని 2 రోజులు ఉంటావు? నేను 2 పూటలు 3 పూటలు తింటాను. ఎందుకంటే బాబుకి పాలు ఇవ్వాలి కాబట్టి. చండి పెట్టి తల్లిని కాబట్టి. బాబుని లాగుతుంది ఫ్రెండ్స్. ఇది రాంగ్.